ఓం ఐం ప్రీం శ్రీమాత్రే నమః. మనము కందర్ప విద్య జనకాపాంగ వీక్షణ అనే నామం యొక్క విశేషాలను తెలుసుకుంటున్నాము. నారాయణ శబ్దం యొక్క వివరణ తెలుసుకున్నాము. అమ్మవారి అనుగ్రహం చేతనే మనము నారాయణ తత్వం తెలుసుకోగలమని తెలుసుకున్నాము. అలాగే మనకు అమ్మవారిని ధ్యానిస్తే అమ్మవారి స్వస్వరూప జ్ఞానము మనకు ప్రాప్తి కలుగుతుంది. అదేవిధంగా అమ్మవారి స్వస్వరూపము మనం తద్రూపత అనే భావం ఎలా కలుగుతుంది అని కూడా తెలుసుకున్నాము. మనము ఇంకా అమ్మవారి యొక్క ఎడమ కన్ను చంద్రమా అని, ఇది వచ్చి సూర్యనేత్రమని, కుడివైపు ఉన్నది సూర్యనేత్రమని తెలుసుకుంటూ వస్తున్నాము. అందులో ఎడమ కన్నులో ఉన్న చంద్రమ వచ్చి శీతలత్వాన్ని కలిగిస్తుంది. దాని ద్వారా మనము కమలాక్షి అన్న పదానికి మనము అమ్మవారి యొక్క సహస్రార చక్రంలో కమలములో కూర్చున్న అమ్మవారి వైపు ప్రయాణం చేస్తాము. ఆత్మోన్నత స్థాయి ఆత్మ సాధనలో భాగంగానే చెప్పుకుంటూ ఉన్నాం. అది ఎలా అన్నది చూద్దాం. భగవతి యొక్క రెండు కన్నులు సూర్యుడు ఒకరు చంద్రుడుగా ఉంటారు. భగవతి యొక్క రెండు కన్నులు సూర్యుడు ఒకరు చంద్రుడు ఒకరుగా ఉంటారు. చంద్రిక దృష్టి వలన వచ్చిన శీతలత్వంతో కందర్ప అవస్థలో ప్రవేశిస్తాము. అక్కడ ఒక శీతల శాంతి, నితాంత శాంతి లభిస్తుంది. శక్తివంతునికి మాత్రమే శాంతి ప్రాప్తమవుతుంది. అశక్త సాధకునికి శాంతి లభించదు. శక్తివంతులం కావాలి. శక్తి యొక్క సాధన చేసి మనం శక్తివంతులం అవుతాము. మొత్తం శక్తిని మనలో నింపుకొని శక్తివంతులం అవుతాము. జ్ఞానశక్తిని నింపుకొని అంతరంలో సదా పూర్ణరూపంలో నిక్షిప్తమై ఉంటుంది. అది వికసితమవుతుంది, ప్రసారితము అవుతుంది. మన అంతరంలో ఎప్పుడు పూర్ణ రూపంలో నిక్షిప్తమై ఉంటుందో అప్పుడు అది వికసితమై ప్రసారితమవుతుంది. మనకు శాంతి యొక్క అనుభవం కలుగుతుంది. ఆ అనుభవమే బ్రాహ్మీ స్థితి యొక్క మొదటి అడుగు. ఈ మొదటి అడుగు వలన దేవి యొక్క నివాసము ఆ కమలం వైపుకు నడిపిస్తుంది. ముందుకు వెళతాము. కమలములో ఆసీనమైన దేవి అంటే దేవి యొక్క నివాసమైన కమలము, దేవి యొక్క నేత్రము అంటే భగవతికి కమలదళ నేత్రి, తామర దళముల వంటి కన్నులు కలది అని చెప్పుకున్నాము. కమలవాసిని అని వారి యొక్క నామం ఉన్నది. మరి ఈ కమలవాసిని ఎక్కడ నివాసం ఉంటుంది అంటే సహస్రార కర్ణికలో స్పంద రూపంలో ఉంటుంది, నివాసము ఉంటుంది అమ్మవారు. అకారాది చకారాంత 51 బీజములలో ఇది నిరంతరము ప్రసారితమవుతుంది. ఇది స్పందనగా ప్రసారితమవుతుంది. ఆ ప్రసారణ వలన వీక్షణం జరుగుతుంది. ఆ ప్రసారణ వలన లోకము సంజీవిని అవుతుంది. ఇది భగవతి అవస్థను, మాత అవస్థను ప్రాప్తం కలిగిస్తుంది. ఇక్కడ మాత అవస్థను ప్రాప్తం కలగడం అంటే విచారం వలన కలిగిన ఐక్యత కాదు, బాహ్య దృష్టి వలన కలిగిన ఏకత కూడా కాదు. పూర్ణంగా తల్లీనత, తన్మయత. ఎలా అంటే జలములో ఉప్పు కలిపితే ఎలా కలిసిపోతుందో, జలం నుండి ఉప్పును మనము ఎలా వేరు చేయలేమో ఆ విధంగా మనము ఎలా అయితే జలాన్ని వేడి చేసి మరిగిస్తే మరలా మనకు ఆ నీళ్ళల్లో మనము విడదీయలేము. ఆ విధంగా భగవతికి దూరంగా ఉంటే మనం దగ్గర అవ్వడానికి తపన పడాలి. ఆ తాపం వల్ల మనం తిరిగి శుద్ధమయ్యి ఆ జలములాగా బయటకు వచ్చి మళ్ళీ కలిసినట్లు ఆ విధంగా భగవతి నుంచి మళ్ళీ బయటకు వచ్చి ప్రవేశిస్తాము. భగవతి నుండి బయటకు వచ్చి మళ్ళీ ప్రవేశిస్తాము. దీనికి కూడా మనం ఉదాహరణగా అగస్త్యమునుల వారిని మనము సంస్మరించుకుందాం మరలా ఒకసారి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు జగజ్జనిని అమ్మవారికి నమస్కరించి ఆమె యొక్క అంతరంలోకి ప్రవేశించలేని సమయంలో అగస్త్యముని వచ్చి ఆమెకు నమస్కారం చేసి ఆమె నాభిగుండా లోపలికి ప్రవేశించి మరలా బయటకు వచ్చారు. అప్పుడు త్రిమూర్తులు అమ్మవారిని ప్రశ్నిస్తే అందుకు అమ్మవారు అహంకారము ఉండకూడదు, అహంకారం లేని సమయంలో మాత్రమే అమ్మవారి యొక్క అనుగ్రహము లభిస్తుంది అనడానికి కందర్ప దర్పం అంటే అహంకారము,
కందర్ప అంటే అహంకారం లేని స్థితి అని చెప్పారు కదా. ఇప్పుడు అలాంటి స్టేజ్లోకి మనము వెళ్ళాలి. కమలం యొక్క అపాంగం ద్వారా వీక్షణం లోక సంజీవిని అవుతుంది. లోక సంజీవిని యొక్క అర్థము లోక సంజీవిని విద్యగా అవుతుంది. కళ్యాణకారిగా మారుతుంది. లోకమంటే 14 భువనములు, అనంతకోటి బ్రహ్మాండము భగవతి యొక్క దృష్టిపాతంలో వీటిలో వికసించబడి ఉంటుంది. ఈ భగవతి దృష్టిని మనము మనదిగా చేసుకోవాలి, మన దృష్టిగా మార్చుకోవాలి. అది ఎలా జరుగుతుంది? భగవతి దృష్టి మన దృష్టిగా ఎలా మారుతుంది? భగవతి యొక్క దృష్టి మన దృష్టిగా మారాలి అంటే మనము మన బుద్ధితో ఆలోచించకూడదు, మన చెవులతో వినకూడదు, గురువు గారి యొక్క ఆజ్ఞతో చేయాలి. భగవతి కోసం కూడా మనము అమ్మవారి యొక్క నామములతో, అమ్మవారి యొక్క చేతులతో, అనుగ్రహంతో, కృపా కటాక్షంతో మనము ప్రయాణము చేయవలసి ఉంటుంది. నేను నీవుగా అయిపోవాలి అని అమ్మవారికి మనము ప్రార్థించుకోవాలి. అప్పుడు మమత్వం కావాలంటే భగవతి పట్ల మమత్వం ఉండాలి. మనము అమ్మవారి స్వస్వరూపం కావాలి అంటే అమ్మవారిని ప్రార్థన చేసుకోవాలి. మే తూ హో జాయ్, నేను నీవుగా అయిపోవాలి అని అమ్మవారిని మనస్పూర్వకంగా ప్రార్థించుకుంటే మనము అమ్మవారి స్వరూపంగా ఆత్మముఖంలో అంతర్ముఖంలో ప్రయాణిస్తాం. సంసారంలోని అసత్య వస్తువుల పట్ల మమత్వము ఉండరాదు. మమత్వం ఉండాలంటే మన అంతరంలో విరాజమైన చైతన్యం పట్ల కూడా మమత్వం కలిగి ఉండాలి. ఆ మమత్వం వల్ల మనము భగవతి పట్ల మమత్వం అనుభూతి యొక్క అమ్మ అన్న మమత్వము అనుభూతి కలిగి ఉండాలి. మన యొక్క మమత చాలా చిన్నది. పిల్లలకి అమ్మ పట్ల మమత తక్కువ, అమ్మకి పిల్లల పట్ల మమత చాలా ఎక్కువ. మన ప్రేమలో స్వార్థం ఉంది. స్వార్థమైన ప్రేమలో అమ్మ నాకు అది ఇస్తుంది, నాకు అవసరమైనవి చూస్తుంది అనే స్వార్థం మనలో ఉంటుంది. కానీ అమ్మ యొక్క మమత అలా ఉండదు, అందులో స్వార్థం ఉండదు. ఇది ఎంతో అనుభూతి పొందగలిగిన విషయం. ఒకసారి ఒక చిన్న ఉదాహరణ. శ్రీరామకృష్ణ పరమహంసల వారు కాళీమాత మందిరం వైపు నడుస్తూ ఉన్నారు. కనిపించినప్పుడంతా ముందు కాళీమాత మందిరం ముందు కనిపించినప్పుడంతా తూహీ 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 అని చెప్తుండారు. అక్కడ తూహీ అంటే నీవే నీవే నీవే. మనము మేక కథలో కూడా మనము చెప్పుకున్నాము. ఏమని? మేక బ్రతికి ఉన్నప్పుడు మే 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 అన్నది, అది ప్రాణాలు విడిచిన తర్వాత దాని చర్మాన్ని తయారు చేసినప్పుడు ఒక తబలాగా తయారు చేశారు. దానిని ఎవరు ముట్టుకున్నా తూహీ 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 అని చెప్పింది కదా. ఆ విధంగానే శ్రీ రామకృష్ణ పరమహంసల వారు కూడా కాళీమాత విగ్రహానికి వెళ్ళినప్పుడు తూహీ 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 అంటే నేను కాదు, అది నువ్వే 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 అని ఆయన చెప్పుకునేవారు. అలాంటి శబ్దమే ఆయన నోట వెంట కూడా తూహీ తూహీ అని వచ్చేది. ఆ మమతను మనము కారుణ్యంగా భావించరాదు, అది సానుభూతిగా, మన యందు సానుభూతిగా భావించరాదు. ఆ మమత శుద్ధ నిష్కళంక ప్రేమగా ఉంటుంది. ఆ భావనను ముందుగా మన లోపల జాగృతం చేయాలి. ఆ భావనను జాగ్రత్తం చేసిన తర్వాత మన ఉపాసన ఒక్కొక్క అడుగు ముందుకు వెళుతుంది. ఈ బ్రహ్మాండంలో ఆది తప్ప ఇంకేది లేదని మనకు అర్థమవుతుంది. జలము నువ్వే, ఫలము నువ్వే, ఈ గాలి నువ్వే, ఆ చంద్రుడు నువ్వే, సూర్యుడు నువ్వే, ఈ దృశ్యమానము అదృశ్యమానము అంతా నువ్వే. నీ యొక్క మమతతో కలిసిపోయి ఉన్న ఈ ప్రతిక్షణము నేను నీ యొక్క పుత్రుడిని పుత్రికను అయిన నేను దీనిని పొందుతున్నాను అని భావన చేయాలి. దీన్ని పొందుతున్న నేను వచ్చినప్పుడు బాహ్యమైన నేను చూడరాదు, అంతర్దృష్టితో చూడాలి. ఆ శక్తి నీలో నిక్షిప్తమై ఉంది. అది ఏ శక్తియే భగవతి. ఆ శక్తిని మనం ముందు అనుభూతిని పొందాలి. ఆ చిన్మయత్వమును చిద్రూపత్వమును అనుభూతి పొందాలి. ఆ చిద్విలాసమును అనుభవం పొందాలి. అప్పుడు ఏమవుతుందంటే ద్వైతము ఉండదు, రెండుగా ఉండదు. భగవతి యొక్క పూర్ణ దృష్టితో చూడటం లేదు. చూస్తే మనకు ఒక కోణం నుంచి చూస్తే బ్రహ్మాండం నడుస్తుంది. మనం సుఖంగా ఆనందంగా ఉండగలుగుతున్నాము. భగవతి యొక్క మమతలను సుఖము మనం తీసుకొనగలుగుతున్నాము. భగవతి యొక్క తన పూర్ణ దృష్టితో చూస్తే మనము ఆ సమయంలో ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలేము. ఎందుకంటే అక్కడ మనము
అనే భావము లేదు. ఇంతవరకు మనము ఉన్నాము, నేను ఉన్నాను అనే భావన తొలగిపోతుంది. ఇంతవరకు మనము అమ్మవారి యొక్క స్వరూప స్వభావాలను గురించి తెలుసుకుంటున్నాము. మరి యొక్క సంచికలో అమ్మవారి యొక్క వైభవాన్ని, మహత్యమును తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.